నేను తలపెట్టిన అనాథ శరణాలయం మీ కృషితో ఇంత అభివృద్ధిలోకి తీసుకొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాయ్య గారు. అలాగ అనకండి బాబు. ఈ ఏడాది 20 మంది అనాథ స్త్రీలకు పెళ్లిళ్లు చేసిన, 30 మంది యువకులకు ఉద్యోగాలు వేయించగలిగిన అదంతా మీ పుణ్యమే కదా. అసలు శరణాలయంలోని అనాథలకింత అన్నం పెట్టడం కూడా మీరు చేసే సహాయం వల్లనే జరుగుతుంది బాబు గారు. డబ్బు సహాయం అంటే చేయగలం కానీ దాన్ని సద్వినియోగపరిచే మీ పోటీ మనుషులు ఉన్నప్పుడే ఏ మంచి కార్యమైనా సక్రమంగా జరుగుతుంది. కూర్చోండి, తీసుకోండి. హౌ డేర్ యు నాకు చెప్పకుండా, మా పర్మిషన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మా డబ్బు ఖర్చు పెట్టడానికి ఎవరిచ్చా నీకు అధికారం? అది కదమ్మా, నేను డోంట్ ఆర్గ్యూ. ఇప్పుడు నేను చూశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే డాడీకి తెలియకుండా ఇంతవరకు ఎంత కాజేశావో ఎవరికి తెలుసు. చూడు మిస్టర్, చిన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు చలాయించావు. ఇప్పుడు తాళాలు నా చేతికి వచ్చాయి. ఇక మీద నీకెంత కావాలో, ఎందుకు కావాలో నన్ను అడిగి తీసుకెళ్ళు. తీసుకెళ్లిన ప్రతి రూపాయికి నాకు లెక్క చెప్పాలి. చూసావా డాడీ, మీకు తెలియకుండా మీ సెక్రటరీ ఎంత దోచేస్తున్నాడో. ఇక మీదట ఇతని ఆటలు సాగనివ్వను. బాబు మరేం పర్వాలేదు రామదాస్. రాధకి ఇంకా పసితనం కదా. పసితనం కాదు బాబు, పెంకితనం. నువ్వు మా జీవితాన్ని ఎలా నిలబెట్టావో తెలియని అజ్ఞానం. నీ సర్వస్వం మాకు త్యాగం చేసి నీ ఇంట్లో నువ్వే దొంగ అనిపించుకునే దుస్థితిలో దాని చేత మాటలు పడుతుంటే నేను సహించలేను. ఇందులో బాధపడడానికి ఏముంది రామదాస్? రాధ ప్రస్తుతంలో తన లేతకాళ్లతో నీ గుండెల మీద తంటే నీ కోపం వచ్చిందా? ఇప్పుడు రాధన్న మాటల్ని నేను అలాగే తీసుకున్నాను రామదాస్. లేదు బాబు, ఈ అవమానాన్ని భరించే సహనం నీకున్నా దేవుణ్ణి అవమానించే హక్కు మాకు లేదు. రామదాస్. అవును బాబు, కూతురు మనసు కష్టపెట్టకూడదని నా పేదరికాన్ని దాచి ఒక్క అబద్ధం ఆడినందుకు నిన్నింత బాధ పెట్టాల్సి వచ్చింది. ఇది ఇలా సాగటానికి వీల్లేదు. నా గుండెల్లో మండుతున్న అగ్ని పర్వతాల్ని ఒక్క క్షణం కూడా భరించలేను. ఇప్పుడే వెళ్ళి రాధకు నిజం చెప్తాను. చెప్పు రామదాస్, నేను హంతకుడని చెప్పు. నిజం చెప్పి రాధ దృష్టిలో నన్ను నీచుడుగా నిలబెట్టే వరకు నువ్వు వాగలేదనుకుంటే ఇప్పుడే వెళ్ళి చెప్పు. అవును రామదాస్, చెల్లాయికి నన్ను గురించి ఏమని చెప్తావు? నీ అన్నయ్యని చంపిన హంతకుడు ఇతరేనమ్మా అని చెప్తావా? చెప్పు. నా ఉద్దేశం అది కాదు బాబు. ఉద్దేశం ఏదైనా నిజం చెప్పడం వల్ల ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించావా? నా అన్నయ్యని చంపిన వాడు ఆస్తి కాదు కదా, వాడింట్లో పిడికలు మెతుకులు తిన్నా పాపమే. దీనికంటే బయటకెళ్ళి ముష్టెదు బతుకుతావు రా నాన్న. కానీ రాదంటే నువ్వేం సమాధానం చెప్తావు రామదాస్? బాబు. అవును రామదాస్, నీ కూతురు సుఖపడాలనేగా ఇన్నేళ్లు కడుపు కట్టుకుని ఎన్ని కష్టాలు పడ్డావు. ఇప్పుడు ఆవేశంలో నిజం చెప్పి ఆమె సుఖ సంతోషాలు పాడు చేస్తావా? తెలియంతరంలో ఒక హత్య చేసి ఆ పాపం నుండి విముక్తి పొందాలనే నా జీవితాశయాన్ని ఇప్పుడు అనవసరంగా నిజం చెప్పి నాశనం చేస్తావా? రామదాస్, రాధ నీ కన్న కూతురే కావచ్చు, కానీ నాకు దేవుడిచ్చిన చెల్లెలు. అన్నా చెల్లెల మధ్య అనురాగాలే తప్ప అపార్థాలు అవమానాలు ఉండవు రామదాస్, ఉండవు. బాబు. అవును రామదాస్, మీరు సాయంత్రం 5 గంటలు మా హోటల్ దగ్గర రండి. డబ్బిస్తానని తీసుకెళ్తారు కానీ. అలాగేనండి. హలో సార్, ఇన్స్పెక్టర్ శంకర్ మన హోటల్కి వచ్చి మన జాన్ అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడు. అలాగా, ఓకే. హలో, కూర్చోండి. జామీన్ మీద జాన్ని విడిపించి తీసుకెళ్ళడానికి వచ్చాను. సారీ సార్, జామీన్ ఇవ్వడం కుదరదని, జాన్తో మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఇవ్వద్దని మా ఇన్స్పెక్టర్ శంకర్ గారు చెప్పారండి. ఐసీ. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడే ఇంటికి వెళ్ళారండి. కమిన్. హలో మిస్టర్ రాజశేఖర్, వెల్కమ్ వెల్కమ్. మీరు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు అరెస్ట్ చేసిన జాన్కి జామీన్ ఇచ్చినా విడుదల చేయడానికి కారణం? దానికి కారణం మీరు పోలీస్ స్టేషన్ లో వినే ఉండి ఉంటారే. విన్నాను కాబట్టి ఇంత దూరం వచ్చాను. ఎలాగో వచ్చారు కాబట్టి ఈ రోజు నా ఆతిథ్యం సేకరించి వెళ్ళండి. కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. ఈ రోజు మీకు హోస్ట్ ని, సర్వర్ ని అన్ని నేనే. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. జాన్ చేసిన నేరం ఏమిటి? ఏ నేరమో చెయ్యకపోయినా అనుమానం మీద అరెస్ట్ చేసే అధికారం మాకుంది. అలా అరెస్ట్ చేసిన వాళ్ళని జామీన్ మీద విడిపించుకునే హక్కు ప్రజలకి ఉంది ఇన్స్పెక్టర్. వాణ్ణి పట్టుకుంటే అసలు దొంగ బయటపడతాడనే ముందు వాణ్ణి కస్టడీలోకి తీసుకున్నాం. మీ ఉద్దేశం ఏదైనా జాన్కి నేను జామీన్ ఇవ్వదలిచాను. ఒప్పుకోకపోతే కోర్టుకెళ్ళి బెయిల్ తీసుకొస్తాను. ఒక దొంగ గురించి మీరు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే వాడి చేత దొంగతనాలు చేస్తున్నది మీరేనన్నమాట. మిస్టర్ శంకర్, నిజం చెప్పండి. మీరు దొంగ కాదు. ఎంతో మంది ధనవంతులు ఎన్నోసార్లు దోపిడీ చేయలేదు. జూన్ 10వ తేదీ రాత్రి నేను మిమ్మల్ని వెంబడిస్తుంటే మీరు తప్పించుకొని పారిపోలేదు. నా అభియోగానికి ఆధారాలు లేవు కాబట్టి
మీరు కాదని డబాయించవచ్చు, కానీ ప్రతి మనిషికి అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. ఆ అంతరాత్మ మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు దొంగ కాదు. మీరు చెప్పరు. పోలీసులకి మీరు అబద్ధం చెప్పొచ్చు, ఆ పరమాత్మనే మోసం చెయ్యొచ్చు. కానీ ఎవరు ఏ పని చేసినా అందరూ ఎన్నం సంపాదించడం కోసమే చేస్తారు. ఈ ఎన్నం మీద ప్రమాణం చేసి చెప్పండి, మీరు దొంగ కాదు. స్టాప్ ఇట్. నేను దొంగనో దోపిడీదారునో అనుకుంటే ఆధారాలతో అరెస్ట్ చేయండి, సాక్ష్యాలతో కోర్టులో నిలబెట్టి శిక్ష వేయించండి. అంతేగాని నన్ను పట్టుకోవడానికి నా మనిషిని అరెస్ట్ చేయడం, అన్నం ముందు పెట్టి ప్రమాణం చేయమండం, గుళ్ళో దీపాలు ఆర్పమనడం నేరస్తుల్ని పట్టుకోలేని మీ చేతకానితనానికి నిదర్శనాలు తప్ప తెలివితేటలు అనిపించుకో ఇన్స్పెక్టర్. మిస్టర్ రాజశేఖర్. ఎస్, రాజశేఖర్ అనే మాట్లాడుతున్నాను. మీరు చట్టానికి ఓ ప్రతినిధి, అంతేగాని చట్టం న్యాయం మీ చేతుల్లోనే ఉన్నట్టు నన్ను నిలబెట్టి అడిగే హక్కు మీకు లేదు. మీరు ప్రమాణం చేయమని దబాయించినంత మాత్రాన నేను చేస్తానని ఎందుకు అనుకున్నారు? గుండెల్లో గుణపాలు గుచ్చి నోటికి అన్నం అందించే మీలాంటి సంస్కారాలు ఇంట్లో అన్నమే కాదు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవాలని తెలుసుకోండి. జాన్ని ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. భోంచేసేటప్పుడు ఏమిటి వాదులాట? అబే ఏం లేదమ్మా. అమ్మా, ఈయన రాజశేఖర్ గారని ఈ ఊళ్ళో పెద్ద నాకు బాగా కావలసిన వాడు. అంత కావలసిన వారైతే తీరిగ్గా భోజనాలు అయ్యాక వాదించుకోవచ్చు. కూర్చోండి, వడ్డిస్తాను. కూర్చో బాబు. చాలమ్మా, రోజంతా కష్టపడి పనిచేస్తాం. కాస్త పెరుగు ఎక్కువ వేసుకుంటే చలవ చేస్తుంది బాబు. చాలమ్మా. ఏమిటి, మీ అమ్మగారిని కలుసుకున్నారా? కలుసుకుని కూడా మీ కన్న తల్లి నోరారా అమ్మ అని పిలవలేకపోయారా? మీలాంటి ధర్మదాతని నా కొడుకుని చెప్పుకోవడానికి ఏ తల్లైనా గర్వపడుతుందండి. జ్యోతి, మా అమ్మ గర్వించే విధంగా నేను పెరగలేదు. ఆవిడ కొన్ని సిద్ధాంతాలున్నాయి. సిద్ధాంతాలు తల్లిని బిడ్డని వేరు చేయలేవండి. నీకు తెలియదు జ్యోతి, మా అమ్మకి ప్రాణం కంటే పరువు ముఖ్యం, డబ్బు కంటే నీతి ముఖ్యం. అందుకే తన ఆశయాలకు ప్రతిరూపంగా మా తమ్ముడు శంకర్ని పోలీస్ ఇన్స్పెక్టర్ని చేస్తే ఆ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేయాలని చూసే నేరస్తుడిగా ఆమె ముందు నిలబడి, అమ్మా నేను నీ పెద్ద కొడుకుని నేను అలా చెప్పుకోమంటావు? జ్యోతి, ఆమె ఆదర్శాల మీద ఆమెకున్న నమ్మకం, ఆ నమ్మకం ఒమ్ము కాదని ఈనాటికి ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం నా తల్లి మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటే ఆ ప్రశాంతమూర్తిని అలా చూస్తూ ఉండిపోయానే తప్ప అమ్మ అని పిలవలేకపోయాను. ఆమె ఆదర్శాల గురించి ఆలోచించారే తప్ప ఆ అమ్మ మనసు తెలుసుకోలేకపోయారు. ఇన్నాళ్ళు తనకు దూరమైన బిడ్డ అమ్మ అని పిలిస్తే ఆ పిలుపు విని ఆ తల్లి మనసు ఎంత ఉప్పొంగిపోయేదో మీరు ఆలోచించలేకపోయారు. తన బిడ్డ దొంగైనా ద్రోహైనా
మహారాజైనా ముష్టివాడైనా ఏ తల్లి తన బిడ్డని దూరం చేసుకోదు. దుర్మార్గుడని ఈ లోకం అంతా ఏకమై వేలెత్తి చూపించినా ఆ వ్యక్తే తన బిడ్డని గుండెలకు అద్దుకుంటుందే కాని ఆశయాల కోసం దూరం చేసుకోదు. మీలాంటి త్యాగమూర్తిని తన కొడుకని చెప్పుకోవడానికి మీ తల్లి ఎందుకండి బాధపడుతుంది? ఆడదాని మనసు ఆడదానికే అర్థమవుతుంది. నేను వెళ్ళి ఆవిడతో మాట్లాడొస్తాను. నన్ను నమ్మండి, ఆ మాతృమూర్తి మిమ్మల్ని కాదందు. ఆవిడ ఆశీస్సులతో తిరిగి వస్తాను. ఇంత చిన్న వయసులోనే జీవితాన్ని కాచి వడపోసిందల్లా ఉన్నావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? చిన్నప్పుడే తల్లికి దూరమై దొంగగా జీవితాన్ని గడిపి కన్న తల్లిని నోరారా అమ్మ అని పిలవలేకపోయినా ఒక అభాగ్యుడికి కాబోయే భార్యని. మీరు ఆదరించిన ఆశయించుకున్నా నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. ఏమిటమ్మా నువ్వు అనేది? నా పెద్ద కొడుకు బ్రతికున్నాడా? అవునమ్మా, నిన్న మీ ఇంటికి వచ్చిన అతనే మీ పెద్ద కొడుకు రాజా. నిజమా అమ్మా? అవునమ్మా, తమ్ముడు పక్కన కూర్చుని ఇన్నాళ్ళకి తల్లిని తెలిసి అన్నం పెడుతుంటే ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ కన్నబిడ్డ నేనేం చెప్పుకోలేక పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న దురదృష్టవంతుడు ఆ కొడుకు ఎదురు పడితే ఆప్యాయంగా దగ్గర తీసుకోలేరమ్మా? వండర్ఫుల్ అమ్మా. నిన్ను వంచడానికి, నా నుంచి అతన్ని తప్పించడానికి ఇంత గొప్పగా నాటకం ఆడినందుకు ఈమెను అభినందించాల్సిందే. చూడు, నువ్వెంత అతని చుట్టూ అబద్ధాల గోడలు కట్టినా నేను అతన్ని పట్టుకోక మాన్ను. నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పక్కర్లేదు. మీరందరూ అందరే దొంగల ముఠ. మా అమ్మ నీ కట్టుకథల్ని నమ్మేంత అమాయకురాలు కాదు. నమ్మినా అతన్ని బంధించనివ్వకుండా నా కర్తవ్యానికి అడ్డుపడే అవ్యకురాలు కాదు. నీ నాటకాలు నా దగ్గర కాదు. గెట్ అవుట్. మీరంటే చట్టానికి బద్దులు, కానీ ఆవిడ కనీ పెంచిన తల్లి. తల్లి కొడుకుల అనుబంధాన్ని నిరూపించడానికి ఏ నిదర్శనం అక్కర్లేదు. ఒక దొంగని తీసుకొచ్చి ఇతనే నీ కొడుకని సాటి ఆడదాని నేనే కాదు, ఏ ఆడది మోసం చేయదు. అంత నీచ స్థితి దిగజారాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే నువ్వెందుకు వచ్చినట్టు? నీ కళ్ళబుల్లి మాటలతో పట్టపగలే దోపిడీలు చేసే ఆ గజ దొంగను, చట్టం కళ్ళు కప్పు తిరిగే ఆ నేరస్తుణ్ణి శిక్ష నుంచి తప్పించాలనే? కాదు, మీరు ఆయనకి ఏ శిక్ష విధిస్తారో అని భయంతో ఇక్కడికి రాలేదు. 15 సంవత్సరాలుగా దూరమైన తల్లి కొడుకుల్ని కలపడానికి వచ్చాను. అది మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా ఆపలేడు. ఆహా, అలాగా? చూడు, నువ్వెన్ని కబుర్లు చెప్పినా శంకర్, నువ్వు అవునన్నా కాదన్నా నా అంతరాంతరాల్లో వాడే నా కొడుకు రాజా అనిపిస్తూ ఉందిరా. మరి నీ అనుమానంతో తొందరపడి నీతో పాటు రక్తం పంచుకు పుట్టిన నీ అన్నయ్యని దూరం చేసుకోకు బాబు. అమ్మా, న్యాయానికి రక్షణగా నిలిచిన నేను, చట్టానికి చీడపురుగైన అతను ఒకే రక్తం పంచుకుపట్టడానికి వీల్లేదమ్మా. ఈ కట్టుకథల నేను నమ్మద్దు. బాబు, ఏమిటమ్మా నీ సంకోచం? నన్ను ఏం చేయమంటావో చెప్పు. న్యాయానికి అన్యాయం చేసి చట్టాన్ని వంచమంటావా? నా కర్తవ్యాన్ని నిర్వహించమంటావా? లేక నా ఉద్యోగానికి రాజీనామా చేయమంటావా? నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా. చెప్పమ్మా, చెప్పు. అమ్మా, అటువంటి నేరస్తున్న అన్న కాకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. దురదృష్టవశాత్తు ఒకవేళ తన అన్న అయినా ఏనాటికైనా అతన్ని ఉరికమ్మ ఎక్కించడానికి నేను వెనుకాడ్ను. ఏమండి? 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 అమ్మా, అమ్మా, అమ్మా.